తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామంలో ఉన్న మసీదులో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గత 21 సంవత్సరాలుగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్న బాబుకు ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కడియం మసీదుకు స్థలం కొనుగోలు చేయుటకు సుమారు 20 లక్షల రూపాయలు నగదును అందజేసి పేద ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న డాక్టర్ అజమతుల్లా బేగ్ ను మెమోంటో దుస్సాల్వతో గిరిజాల బాబు మైనారిటీ పెద్దలతో కలిసి ఘనంగా సత్కరించారు. ముస్లిం పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, చీరలు, దుప్పట్లు అజమతుల్లా బేగ్ కడియం మండల పెద్దల ద్వారా అందజేశారు. బాబు గారి వయసు, గిరిజాల బాబు గారి వయసు ఎంతో నాకు తెలియదు, కానీ 21 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారంటే ముస్లిం గారు చాలా ఆశ. ఏ 20 వయసులో, ఏ 20స్లో చేసి ఉంటారు స్టూడెంట్గా. అది విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. రాజమండ్రిలో ఆయన చేసేవాడు పెద్ద ఆయన, ఎవరు సూర్యప్రకాశరావు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన 20 చేస్తున్నాడు. కానీ గిరిజాల బాబు గారు ఆ వయసులో ఆలోచన ఎందుకు వచ్చింది? ముస్లిం సహోదరులతో ఆ ఐక్యత, అది మంచి కల్చర్. కడియంలో ఆయన నాకు అందరినీ చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇప్పుడు ఖురాన్ అందరికీ ఓపెన్ కాదనుకున్నారు స్టాలిన్ గారు, ఓపెనే. ఆ ఖురాన్ భాష వినే మా ముత్తాతలు మొత్తం తీసుకుని ఉంటారు. మీ సౌదీ నుంచి రాలేదుగా. మా ముత్తాత గిరిజాల బాబు గారు ముత్తాత అన్నదమ్ములే ఉంటారు అనుకుంటున్నాను. అంతే, ఇక్కడతో మా డిఎన్ఏ మీ డిఎన్ఏ ఒకటే ఉంటుంది. అలాగా ఇది ఇస్లాం మొత్తం కొత్తగా ఖురాన్ చదివి దాన్ని బట్టి మొత్తం తీసుకున్నదే తప్ప పుట్టుకతో కాదు. మొక్క ఇప్పుడు వచ్చాము, ఇంకోటి రేపు కలుస్తాడు. ఆ విధంగా. కానీ ఇప్పుడు ఈ మన మసీద్కి పక్కన స్థలం వస్తే మన సలీం గారు అన్నాడు, మసీద్ పక్కన ఎప్పుడైనా